హాయ్ అందరికీ. ఈరోజు నేను మీకు రాయలసీమ స్పెషల్ ఐటెంలో శనక్కాయల పొడి అనేది చాలా మెయిన్ అనమాట. చాలామంది ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఉంటుంది ఇది. అది నేను మీకు చూపించబోతున్నాను ఎలా చేసుకుంటాము అని. దానికి ఫస్ట్ ఇలా శనక్కాయ పప్పులు ఇలా వేయించుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించుకోవాలి చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ దానికి కొంచెం సాల్ట్, కొంచెం కారం. ఇది మేము మిరపకాయలు వేయించి శనక్కాయ పప్పులతో సహా ఇట్లా సపరేట్ చేసి కారం పొడి అయితే చేసుకుంటాము. నెక్స్ట్ కొన్ని వెల్లుల్లి ఇలా ఒలిచైతే పెట్టుకుంటాము. గార్లిక్, కారం పొడి, ఉప్పు, శనక్కాయ పప్పులు. శనక్కాయ పప్పులు మిరపకాయలు అయితే ఇలా వేయించి పెట్టుకోవాలి. ఆ తర్వాత కారం పొడి చేసుకోవాలి. కొంచెం ఉప్పు చాలు, సరిపడా వెల్లుల్లి సరిపోతాయి. సో ఇవన్నీ దంచితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. శనక్కాయల పొడి అయితే రెడీ అయిపోతుంది మనకి. చూద్దాం ప్రాసెస్. మంచిగా రోట్లో దంచుకుంటేనే టేస్ట్ అయితే బాగా అనిపిస్తుంది మనకు తినేటప్పుడు. వేడి వేడి అన్నం, శనక్కాయల పొడి, నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఇలా శనక్కాయ పప్పులు వేసాను. ఆ తర్వాత కొంచెం కారం చూస్తూ వేసుకోవాలి. అంతా ఒకేసారి వేయాల్సిన అవసరం లేదు. కొంచెం సాల్ట్. సో దంచుకోవాలి ఇలా. మా అమ్మగారే దంచుతున్నారు, నేను జస్ట్ అలా వీడియో తీసుకుంటున్నాను. ఎప్పటికైనా ఎవరికైనా తెలియని వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా, శనక్కాయల పొడి ఎలా చేసుకుంటారు రాయలసీమ సైడ్ అని. కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారంట తీపి కోసం. మేమైతే వేయలేదు, మాకు ఇలానే ఇష్టము. సో మా అమ్మనే దంచుతున్నారు. క్రెడిట్స్ అయితే మా అమ్మకే. ఇది మా అమ్మనే చేస్తున్నారు శనక్కాయల పొడి. నేను ఇంత దంచాలంటే నాకు చాలా టైం పడుతుంది. మా అమ్మ అయితే ఫాస్ట్గా దంచేస్తారు. ఆ స్పూన్ పెట్టి అయితే నేనే అలా చేస్తున్నాను. సో మొత్తం అంతా మెదిగే విధంగా దంచుకోవాలి. అలా దంచినప్పుడు కొంచెం ఆయిల్ అనేది వస్తుంది తెలుసా దాంట్లోంచి. సో అది కొంచెం గట్టిగా అవుతుంది అనమాట. బాగుంటుంది టేస్ట్ అయితే. మా నాన్నకి ఎంత ఇష్టమో శనక్కాయల పొడి అన్నం ఉంటే చాలు అంటారు ప్రతిసారి. ఇంకా ఎన్ని కూరలు ఉన్నా సరే నాకు శనక్కాయల పొడి అన్నం చాలుమా అంటాడు. అట్లా ఇంకెంతమంది ఉంటారో. ఈవెన్ హాస్టల్స్ కూడా చాలామంది శనక్కాయల పొడి అయితే దంచుకుంటారు, తినచ్చు బాగా. ఇంకేమన్నా కర్రీస్ బాగాలేనప్పుడు శనక్కాయల పొడి అన్నం నెయ్యి వేసుకొని అయినా తినచ్చు. చపాతీలోకి కూడా శనక్కాయల పొడి చాలా బాగుంటుంది. దోశలోకి కూడా బాగుంటుంది, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. సో ఫైనల్గా దేంట్లోకైనా సరే శనక్కాయల పొడి ఖచ్చితంగా ఉండాలి. మా ఇంట్లో అయితే ఉంటుంది. సో ఇలా దంచుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో అయితే నేను అలా టేస్ట్ చేస్తున్నాను. నాకైతే నచ్చుతుంది. అలా కొంచెం తిన్నాం, టేస్ట్ చూద్దాం. ఈ సాకుతోనే కొంచెం ఎక్కువ తిన్నాను శనక్కాయల పొడి, వీడియో తీస్తున్నా అని. అలా చూడండి, ఇలా ఆయిల్ అనేది ఇట్లా రావడం వల్ల అది కొంచెం గట్టిగా స్టిక్కీగా అయిపోయింది. అలా అయితే అవుతుంది. ఫైనల్గా మనకైతే శనక్కాయల పొడి అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేబీ రాయలసీమ ఫ్రెండ్స్ ఉంటే ఒకసారి అడగండి వాళ్ళకి శనక్కాయల పొడి అంటే ఎంత ఇష్టమో. తెలియని వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.